హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే మా డిన్నర్ వచ్చేసి రొయ్యల కర్రీ చేస్తున్నానండి, కూర. దానికి కావాల్సినవి ఎండిన రొయ్యలు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. దాంట్లోకి 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం తగినంత ఉప్పు, దాంట్లోకి ఒక ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం. ఫస్ట్ ఈ రొయ్యల్ని వేయించుకోవాలి. ఈ రొయ్యలు వేగిపోయాయండి. వీటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. ఈ రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయలను కట్ చేసుకుందాం. పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను నేను. టమాటా ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయిలో కొంచెం కళాయి వేడెక్కగానే దాంట్లోకి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దాంట్లోకి తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి ఉల్లిపాయలను కలుపుకున్నాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, సాల్ట్. ఇప్పుడు గ్యాస్ని కొంచెం మీడియంలో పెట్టుకుందాం. సైడ్ మాడకుండా ఉండదండి ఉల్లిపాయలు. వేగాయండి. ఉల్లిగడ్డ ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేద్దామండి. చిటికెడు పసుపు, చిన్న స్పూన్లో సగం వేస్తున్నాండి కారం. చిటికెడు కారం, ఒక టీ స్పూన్ కంటే కొంచెం కారం ఎక్కువ. మా పిల్లలు కారం తింటారు కదా, అందుకోసం కొంచెం వేసుకున్నాను. ఇప్పుడంతా దీన్ని ఒకసారి మిక్స్ కలిపి పెట్టుకుందాం. మనం క్లీన్ చేసుకున్న రొయ్యలకి కొంచెం వాటర్ పోసుకుందామండి. కడుక్కిద్దాం. వాటర్తో 3-4 టైమ్స్ కడిగినాక ఇలా కొంచెం వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత నానబెట్టిన రొయ్యలని కర్రీలో వేసుకుందామండి. ఇప్పుడు ఇలా నీళ్ళంతా ఉప్పేసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వీటిని మగ్గనిద్దామండి ఉల్లిపాయలతో. అంతలోపు మనం టమాటాని కట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఎండు రొయ్యలు మగ్గేంతలోపు టమాటాలు కట్ చేసుకుందాం, 2 టమాటాలు. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా వేసుకుందామండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ తిప్పేసుకొని ఇలా మధ్యలో హోల్డ్ చేసుకొని నేను టమాటా, నాకు అలా వేయడం అలవాటు అండి. ఎందుకంటే తొందరగా హీట్తో మగ్గిపోతుంది. సిమ్లో పెట్టాం కదా, హీట్ కరెక్ట్గా తగ్గుతుంది. టమాటాకి మంచిగా మగ్గిపోతుంది తొందరగా. టమాటాలు మగ్గేంత వరకు చూద్దాం. ఒక 3-4 మినిట్స్ పడుతుందేమో, ఎందుకంటే పండు టమాటాలుగా తొందరగా మగ్గిపోతాయి. ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి టమాటా మగ్గిందో లేదో. ఐ థింక్ మగ్గిపోయినాయి అనుకుంటా. మగ్గాయండి. నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి దీంట్లో వాటర్ ఏం పోయట్లేదు, ఇలాగే ఉంచుదా. ఈ టమాటా రసంలోనే ఇదంతా మగ్గిపోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసేద్దామండి. 1/2 టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. సరిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దామండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అయిపోయింది. ఉంటే వేసేదాన్ని. ఈ 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉండొచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. టమాటా మంచిగా మగ్గేసింది. ఇంతేనండి. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు.
అందుకోసం ఇలా ఉంచేస్తున్నాను. ప్లీజ్ అండి మా స్టార్ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.